ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టాలంటే ఇక ఆ కేసుకి సంబంధించినటువంటి విషయాలు ఈ విధంగా ఉండాలని సుప్రీంకోర్టు తన తీర్పు ద్వారా పేర్కొంది. ఎవరైనా సరే తమ మీద అత్యాచార జరిగిందని చెప్పేసి ఫిర్యాదు చేసినట్లయితే ఆ ఎస్టీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రజా సమక్షంలో బహిరంగంగా అవమానించినట్లు, బెదిరించినట్లు నిరూపించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయమై కేసుకు సంబంధించిన సంఘటనలో 4 గోడల మధ్య జరిగిందని, అది జరిగాక ఫిర్యాదుదారుని సహచరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొనడంపై సుప్రీంకోర్టు ఈ రకమైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేసుకు కారణమైన ఘటన అందరూ చూస్తుండగా బహిరంగ ప్రదేశంలో జరగలేదంటూ జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహలతో కూడినటువంటి ధర్మాసనం ఆ కేసును కొట్టివేసింది.